ఫ్రెండ్స్, ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగాను ఎంత అందంగానో ఉంటుందో అనడానికి ఈ యొక్క చిన్న పిచ్చుకలే నిదర్శనం. ఇందుకు ఎంతో ఎటువంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ విధంగా మనం చేయడానికి మనిషికి సాధ్యపడినటువంటి ఇది. అలాంటిది ఈ చిన్న మూగ నోరులేని పక్షులు, చిన్న పక్షులు ఎంత అద్భుతంగా గూళ్ళు అల్లుకొని తన పిల్లలను ఇందులో ఉంచుకోవడానికి అనునిత్యం కష్టపడుతూ దాంటి యొక్క పనిని దాంటిని గూడిని నిర్మించుకుంటున్నాయి. కానీ ఇవాళ యువత లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు వివిధ రకాల చెడు అలవాట్లకు, ముఖ్యంగా సెల్ ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి అద్భుతంగా దాంటిన యొక్క గూడును నిర్మించుకునే పక్షులు, పిచ్చుకలు ఇలాంటి కష్టపడుతున్న తరుణంలో మనం మనిషిగా మన యొక్క మనం ఏం చేయాలి, ఈ సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, లేకపోతే తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడాలి అనేది ఒక ఇది ఉండాలా. కాబట్టి ఆ విధంగా ఈ పక్షులను ఆదర్శంగా తీసుకొని ఎటువంటి టెక్నాలజీ లేకపోతే ఎటువంటి ఇది లేని ఈ పక్షులు, అసలు నోరు లేనటువంటి పక్షులు ఇంత అద్భుతంగా గూళ్ళను నిర్మిస్తున్నాయో ఒకసారి చూస్తే మనందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఇలాంటి పక్షులను కూడా మనం ఒకసారి ఆదర్శంగా తీసుకోవాలా. తీసుకొని దాని జీవన ఆధార శైలిలో చూడండి ఎలాంటి కష్టపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితాన్ని, మన యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని మనం మన యొక్క వృత్తిలో కానీ లేకపోతే మన పనిలో, మనం చదువులో, దేంట్లో మనం ఎంచుకున్న దాంట్లో కష్టపడి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఇలాంటివే నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్.